ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా చాలా ఇప్పుడు అంటే సైబర్ క్రైమ్ గురించి మీకు తెలియంది కాదు. అంటే సైబర్ క్రైమ్ ప్రతి రంగంలోని ఈ రంగం ఆ రంగం అని లేదు, ప్రతి రంగంలోని ఇట్ వాస్ ప్రివలెంట్. అవును. దీని నుంచి మీ సంస్థల్ని అంటే ఒక కస్టమర్, నేను ఒక కస్టమర్గా నేను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ అయినా మొదటిగా నేను చెక్ చేసేది ఆన్లైన్లోనే. లైక్ అవును. వేర్ షుడ్ ఐ గో, ఎలాంటి సంస్థలు అవైలబుల్ ఉన్నాయి, ట్రావెల్ ఏజెన్సీస్ అవైలబుల్ ఉన్నాయని ఆన్లైన్లో చెక్ చేస్తాం. అక్కడ జరిగే సైబర్ క్రైమ్ గురించి, సైబర్ ఫ్రాడ్ గురించి ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ అనేది ద వే ద టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్, crime is also is improving. So taking technology different shapes. taking different shapes. జస్ట్ ఒక స్టాట్స్ అండి. ఉట్టి మన తెలంగాణలోనే దగ్గర దగ్గర 4500 ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు ఓన్లీ ఇన్ తెలంగాణ. సో ఇన్ 4500 ట్రావెల్ ఏజెంట్స్, సో ట్రావెల్ ఏజెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ నిజామాబాద్, వరంగల్, ఎనీవేర్, ఒక్కొక్క ఊర్లో 10-15 టు ట్రావెల్ ఏజెంట్స్ మినిమం ఉంటారు ఇన్ డిస్ట్రిక్ట్స్లో, మేజర్ డిస్ట్రిక్ట్స్లో. సో దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ ఫ్రీలాన్సర్స్ ఆల్సో. సో ఫ్రీలాన్సర్స్ ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నారు. సో వాళ్ళు చేసే ప్రమోషన్స్, కంపెనీ లైక్ అస్ who are investing lot of money on infrastructure, who are investing lot of money on employment, who are investing lot of money on social media, are not able to give those prices. Why? బికాస్ వాళ్ళు బ్యాక్ ప్యాకర్స్ లెక్క వెళ్ళి చాలామంది ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఓన్ ట్రావెల్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ ఇన్ చీప్ ప్రైజెస్. సో ఒక స్టాండర్డ్ అనేది ఉంది ఇప్పుడు. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ స్టాండర్డ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు మీ, ఇట్ ఈస్ +11. ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అనదర్ ఏజెంట్, his way of thinking, his way of giving hotels and all different ఉంటుంది. So it all there is a lot of comparison in travel companies also. సో మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, మీకు ఎలాంటి ఐటినరీ కావాలి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో దట్స్ హౌ ఇట్ డిఫరెన్షియేట్స్. సో ఇంతమంది 4500 ట్రావెల్ కంపెనీస్ ఇన్ తెలంగాణ. ఇన్ India itself, there are 1,45,000 travel agencies registered in India. 1,45,000 travel agencies ఉన్నారు all over ఇండియాలో. దట్ ఈస్ స్టాట్స్ వాట్ ఐ నో. సో 1,45,000 ఏజెంట్స్లో ఏ ఏజెంట్ మీకు మంచిగా ఇస్తాడని చెప్తారు? సో ఏదైనా మీరు ట్రస్ట్ చేయాలి. మీ స్టేట్లో కానీ మీ ఊర్లో కానీ ట్రస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా చూడండి. వాళ్ళ ఆఫీస్ ప్రాపర్ ఆఫీస్ ఉందా లేదా చూడండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా చూడండి. కనుక్కోండి మీరు మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళకు. 10 పీపుల్లో ఇద్దరు ట్రావెల్ ఏజెంట్ తెలిసి ఉంటారు. సో యూ నో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్, యూ నో విత్ హూమ్ యూ వాంట్ టు గో. అట్లా తెలుసుకొని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు కంపేర్ చేసుకోండి. మేబీ సంబడీ ఈజ్ 1 రూపీ మోర్, సంబడీ ఈజ్ 50 paisa లెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ట్రావెల్ ఏజెంట్, ట్రావెల్ కంపెనీ, డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ దగ్గరుండి మీరు చూసినాకనే వాళ్ళకు గూగుల్ రేటింగ్స్ ఇస్ ట్రెండింగ్. సో వితౌట్ గూగుల్ రేటింగ్ మీరు ఒక ప్రోడక్ట్ కూడా కొన్నారు ఇవాళ. అలాంటిది వాళ్ళకు ఎలాంటి గూగుల్ రేటింగ్స్ ఉన్నాయి, ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, అది చూడండి మీరు. సో అంటిల్ అన్లెస్ యూ డోంట్ విజిట్, ఫోన్లల్లో మీకు వాట్సాప్లలో మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఇది 100 రూపీస్ది మీకు 30 రూపీస్కి వచ్చేస్తుంది, మీకు 50,000 ప్యాకేజ్ మేము 15,000కే ఇచ్చేస్తాం. ఎవరు ఇయ్యలేరండి 50,000కి. నో ట్రావెల్ ఏజెంట్ కెన్ గివ్ యూ. మీకు హోటల్ రాదు, ట్రాన్స్ఫర్స్ రాదు, మీకు ఎట్లా తీసుకెళ్తారు, ఏంటి, ఏం ఫుడ్ పెడతారు, ఆల్ దిస్ మ్యాటర్స్. సో బిఫోర్ చూసింగ్ యువర్ ట్రావెల్ కంపెనీ ఆర్ ఎ ట్రావెల్ ఏజెంట్, థింక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ you guys need to think, okay, this is the right person. Research about the company. రీసెర్చ్ చేయండి. వాళ్ళు ఎవరితో అక్రిడేషన్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉండరు,
అసోసియేషన్స్ ఉంటాయి. ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, లోకల్ రీజనల్ బాడీ అసోసియేషన్ ఆర్ దే అక్రిడియేటెడ్ విత్ దెమ్, గవర్నింగ్ బాడీస్ ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ స్క్రూటనైజ్ వెన్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ టాప్ అసోసియేషన్స్ ఇన్ ఇండియా. ఇట్ మీన్స్ దట్ అసోసియేషన్ విల్ స్క్రూటనైజ్ దేర్ complete profile, then only they will take you into the association. So social media la wala flyers lo association emblems unnaya where they are accredited. Okay, so that is how you trust a travel agent andi. Understood. అట్లా ట్రస్ట్ తోనే మీరు ముంగట వెళ్ళొచ్చు. గ్రేట్. అయితే ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ప్రీ పాండమిక్, పోస్ట్ పాండమిక్ అని 2 దశల్లో దాన్ని విభజించుకోవచ్చు. అవును. ప్రీ పాండమిక్ ఉన్నట్లు అంటే అటు ట్రావెలర్స్ కానీ ట్రావెల్ ఏజెంట్స్ కానీ లేరు, వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇప్పుడు అలా లేదు పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఈ సిచ్యువేషన్ని అట్ ద సేమ్ టైం అదే టైంలో మీరు మీ సొంత సంస్థను కూడా ప్రారంభించారు, ట్రావెల్ నెక్సీ అని. సో ఆ పాండమిక్ని తట్టుకొని అంటే ఆదిలోనే హంసపాదు అన్న ఒక స్టేట్ని దాటుకొని మీరు యూ హ్యావ్ అంటే నిలబడ్డారు, గట్టిగా నిలబడి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఇది ఎలా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? అండి, ప్రీ పాండమిక్, బిఫోర్ పాండమిక్ ఏమైందంటే దే యూస్ టు బి ట్రావెల్ వాస్ గుడ్, నాట్ ది బెస్ట్. ఓకే, జనరల్ ట్రావెల్ చేసేవాళ్ళు ఓవర్ దగ్గర 100 రూపీస్ ఉందో వాళ్ళు 20 రూపీస్ ట్రావెల్ మీద స్పెండ్ చేసేవాళ్ళు. సో 2 yearsకి ఒకసారి ట్రావెల్ చేసేవారు ఒక మధ్యతరగతి కుటుంబం. అలాంటిది కోవిడ్ జనాలకు చాలా నేర్పించిందండి. అంటే మనము రేపు ఉంటామా లేదా అనేది తెలియదు. సో పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ బట్ దే నెవర్ యూస్ టు స్పెండ్ ఆన్ ట్రావెల్ ఆర్ నాట్ స్పెండింగ్ పోస్ట్ పాండమిక్. సో పోస్ట్ పాండమిక్ ఎలా అయిపోయింది అంటే మీకు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అండి. పీపుల్ ఆర్ ట్రావెలింగ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. సో ఎవ్రీ 2 months, సంవత్సరానికి ఒక్కసారి ట్రావెల్ చేసేవారు ఇప్పుడు 3 monthsకి ఒకసారి ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. సో దట్స్ హౌ దే ఆర్ స్పెండింగ్ ఆన్ లగ్జరీస్. సో 3 star తీసుకునేవాడు 4 star మీద స్పెండ్ చేస్తున్నారు, 4 star తీసుకునేవాడు 5 star మీద స్పెండ్ చేస్తున్నారు. రివెంజ్ ట్రావెలింగ్ అన్న ఒక కొత్త పదం కూడా వచ్చింది అందుకే. సో పోస్ట్ పాండమిక్ రివెంజ్ ట్రావెల్ అనేది 2 years. పోస్ట్ పాండమిక్ నెక్స్ట్ 2 years రివెంజ్ ట్రావెల్. జనాలు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ మొత్తం ఇండియాలో ఎప్పుడు చూడనట్టు టూరిస్ట్ ప్లేసెస్, హోటల్స్, ఎయిర్లైన్స్ అన్నీ కూడా దే గాట్ ఎంతైతే మైనస్లో వెళ్ళిపోయా అన్నీ జస్ట్ ఆ 2 yearsలో దే హావ్ గెయిన్ దేర్ రికవర్డ్ కంప్లీట్లీ అండి. సో పోస్ట్ పాండమిక్లో కూడా ఈ పాండమిక్ అయిపోయినాక కూడా విల్లాస్, క్యారవెన్స్, సో లగ్జరీ రిసార్ట్స్, హైడవేస్, సో టెంటెడ్ అకామిడేషన్స్, దీనికి ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. సో మీరు ఓన్లీ హైదరాబాద్ చుట్టూ చూడండి, దే ఆర్ మోర్ దెన్ 250-300 రిసార్ట్స్ అక్రాస్ హైదరాబాద్. సో యూ ఇమాజిన్ నౌ పీపుల్ ఆర్ వాంటింగ్ టు ట్రావెల్ ఇన్ Tier 2, Tier 3 cities, smaller villages. So local experience kavale. So everything they want local culture they want to experience. So so that's how people are traveling post pandemic, left, side, right and center. So India has become one of the major tourist destinations globally, and outbound travel from India has also become the almost 9 to 10% GDP has increased by more than 2%. God. India's total GDP. Yeah. India's total GDP has increased in that way. So that's how people are traveling now. That's great. Which is good for you also, I guess.